ఈ నెల 14వ తారీఖున విజయవాడ శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పూజ్య స్వామీజీల ఆధ్వర్యంలో జరుపు హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనము జయప్రదం చేయవలసిందిగా జగ్గపేట న్యాయవాదులు బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల భూములు పరిరక్షించబడాలని, హిందూ ధర్మంపై జరుగు అన్యాయపూరిత దాడులు ప్రతిఘటించబడాలని నినాదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సామినేని వెంకటేశ్వరరావు, పసుపురెడ్డి సత్య శ్రీనివాసరావు, గోనెల వెంకటేశ్వర్లు, టిఎల్ నరసింహారావు, ప్రఫుల్ల శ్రీకాంత్, గండికోట శ్రావణ్ కుమార్, డి కృష్ణ, రవి, మహంతి, అంకంరాజు, చిన్నగాంధీ, గురువురు రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్ కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం న్యాయవాదులు మరియు మేధావులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి 14వ తారీఖు ఈ నెల 14వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వామీజీల సమక్షంలో విజయవాడ స్వామీజీల సమక్షంలో హిందూ న్యాయవాదులు మరియు మేధావులకు ఒక ఫోరం ఏర్పడి ధర్మాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ లాయర్లందరూ కూడా ఐక్యంగా ఉండి అనేక కోర్టుల్లో హిందువుల పైన అక్రమంగా కేసులు పెడుతూ స్వామీజీల పైన అక్రమంగా కేసులు పెడుతూ ఎండోమెంట్ స్థలాల్ని అన్యాక్రాంతం చేస్తున్న తరుణంలో న్యాయవాదులందరూ కూడా హిందూ న్యాయవాదులు అందరూ కూడా నడుం బిగించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మీకు బార్ కోడ్ ఉందోటి, మీరు ఇది క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని మీరు ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఒక వెబ్సైట్ ఏర్పడుతుంది. ఆ వెబ్సైట్లో ఎండోమెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి బార్ ఆధారంగా మనము ఈ నియోజకవర్గంలో ఎండోమెంట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్లో ఉంటుంది. ప్రతి న్యాయవాదికి యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా హిందువుల పైన అక్రమ కేసులు పెడితే హిందూ న్యాయవాదిగా అందరం వారి తరఫున బాసటగా నిలబడటానికి కూడా ఒక వేదిక ఏర్పడుతుందని తెలియజేసుకుంటున్నాను.